Hey guys, welcome back to my channel. This is Poti. ఏంది ఏమో పెట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? నేను మా ఇంటికి కావాల్సినవి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన. ఎందులో నుంచి చేసిన అంటే మీషోలో నుంచి చేసిన. సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో ఏముందో చూద్దాం. నేను ఇవి ఆర్డర్ చేసి కూడా చాలా డేస్ అయింది. ఎందులో ఏముందో నాకు కూడా ఐడియా లేదు. మీతో పాటే నేను కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి. ఏం ఆర్డర్ చేసినా కూడా మర్చిపోయినా నేను. ఇది టీపాయ్ మీద పెట్టుకోవడానికి అని చెప్పి చేసిన. ఇది చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో. ఇది హోమ్ డెకోర్కి టీపాయ్ మీద పెట్టొచ్చు అని చెప్పి చేసిన. పెట్టిన తర్వాత ఎట్లుంటుందో కూడా నేను మీకు చూపిస్తా. అండ్ ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. ఇందులో టిష్యూ బాక్స్ ఉంది. ఇందులో మనం టిష్యూస్ పెట్టుకోవచ్చు. మీకు ఇది ఎంతకు వచ్చిందో నేను మీకు వీడియోలో కింద ఇస్తా. నాకు ఐడియా లేదు ప్రైజెస్ ఎంత ఉన్నాయో. నేను ఆర్డర్ చేసి చాలా డేస్ అయింది. సో ఇది టిష్యూ హోల్డర్. ఇది కూడా చాలా క్యూట్గా వచ్చింది, వర్తే. అండ్ ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. ఇందులో ఏమన్నా చూద్దాం. చిన్నగా ఉంది. ఓ, ఇందులో ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసి ఇట్లా పెట్టి ఇట్లాకి ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనమాట. ఇది కూడా క్యూట్ అనిపించింది. ఇది ఎంత 99 రూపీస్ అనుకుంటా. ఇది జస్ట్ 99. యూస్ఫుల్ అవుతుంది మనకి. అండ్ ఇది ఇంకొక ప్రోడక్ట్. ఇది ఫోర్త్ ప్రోడక్ట్. ఈ ఫోర్త్ ప్రోడక్ట్ ఏముందో చూద్దాం. అండ్ ఇది ఫోర్త్ ప్రోడక్ట్. అండ్ ఇది చూడండి, బాగా వచ్చింది కదా, క్యూట్గా వచ్చింది. ఇది కూడా ప్రైస్ నేను కింద ఇస్తాను మీకు చూడండి. అండ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది ప్లాస్టికే, కానీ ప్లాస్టిక్ లాగా ఏం కనిపించట్లే. ప్రోడక్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. కొన్ని ప్రోడక్ట్స్ నచ్చకపోతే రిటర్న్ పెడదాం అనుకున్నా, కానీ ఇది మాత్రం నేను రిటర్న్ చేయట్లే. ఇప్పటికైతే ఓపెన్ చేసిన ఏవి రిటర్న్ చేయదలుచుకోలే. అన్ని క్యూటే ఉన్నాయి, మంచిగా అనిపించినాయి. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇది ఇంకొకటి. ఇది చూసినందు ఇటద్దు, చిన్న నీకే. ఇది ఏం తెలుసా? ఇది టూత్ బ్రష్. మన టూత్ బ్రష్ పెట్టుకోవడానికి. నాకు చాలా ఓసిడి ఉందన్నమాట. నాకు వేరే వాళ్ళ టూత్ బ్రష్ నా బ్రష్కి తగిలినా నాకు అసలు యూజ్ చేయబుద్ది కాదు. ఇది మనకు ఉందనుకో, మనం ఎక్కడ పెట్టుకున్నా మనకు వేరే వాళ్ళ టూత్ బ్రష్ మనకు తగలదని చెప్పేసి ఇది నేను పెట్టుకున్నా. మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇవి మనకు యూస్ఫుల్ అవుతాయి. మనం టూత్ బ్రష్ యూజ్ చేసిన తర్వాత వెట్టది బ్యాగ్లో పెట్టాలంటే మనకి ఇబ్బంది కదా, ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇవి 4 వచ్చినాయి. ఇవి 99 రూపీసే అనుకుంటా. యూస్ఫుల్ ఇవి. యూస్ఫుల్. ఇంకొకటి ఇవేం లేవు. ఇవి జస్ట్ క్లిప్స్ అన్నమాట. మనకి ఏమంటారు, చిప్స్ కానీ ఏదైనా ఫుడ్ మనం ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్ పోతే మనకి అది పాడైపోతాయి కదా, ఎయిర్ టైట్ చేయడానికి ఈ క్లిప్స్ అన్నమాట. ఇవి యూస్ఫుల్ మాకు అని చెప్పేసి ఇవి ఒకటి ఆర్డర్ పెట్టి ఓపెన్ చేసిన. ఇది పెద్దగా ఉంది, ఏముందో కూడా నాకు గుర్తులేదు. చూద్దాం ఇందులో ఏమున్నాయో. ఓ, ఇది
కూడా మన టీపాయ్ మీదనో ఆర్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, మన ప్రోడక్ట్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక ట్రే ఇది ఆర్డర్ చేసిన. ఇది కూడా చాలా బాగా నచ్చింది. వర్త్ ఇది కూడా ఎంత ఉందో గుర్తులేదు, 300 సంథింగ్ ఉంది అనుకుంటా. ఈ ప్యాకేజ్ కూడా మంచి బందోబస్తు ఇచ్చారు, ఏం డ్యామేజ్ ఏం అవ్వలే. ఇది కూడా నేను ఉంచేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే నేను ఏం రిటర్న్ పెట్టదలుచుకోలే, అన్ని అండ్ ఇది ఇంకొక ప్రోడక్ట్. ఇది ఎన్నో ప్రోడక్టే, 7th or 8th గుర్తులేదు నాకు కూడా. అండ్ ఇది మా హోమ్కి ఇది కూడా యూస్ఫుల్లే. ఇది సిలిండర్ పెట్టుకోవడానికి. ఈ సిలిండర్ పెడితే మాకు కింద సిలిండర్కి ఉన్న రస్ట్ అంతా టైల్స్కి అంటుతుంది, టైల్స్కి పడుతుంది. సో ఇది యూస్ఫుల్ అని ఇదొక ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన నాతో వస్తుంది. ఇది వార్డ్రోబ్ మన క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇవి కూడా బాగా వచ్చినాయి. ఇట్లా 307 ఏమో ఉంది, 6 pieces ఏమో వచ్చినాయి. ఇది కూడా యూస్ఫుల్ మనకి. నేను నెక్స్ట్ టైం నా వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసినప్పుడు మీకు చూపిస్తా. ఇవి మస్తు యూస్ఫుల్ అవుతాయి మనకి. అండ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది, నాట్ బ్యాడ్. నేను మీషోలో ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేద్దామని అంటే ఎట్లా వస్తాయో క్వాలిటీ అనుకున్నా. ఓకే, అన్ని ప్రోడక్ట్స్ మంచిగా రావు అని అనేం లేదు, మాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ నాకైతే ఇప్పటికైతే మంచిగానే వచ్చినాయి. ఇది కూడా రిటర్న్ ఏం వెళ్ళట్లేదు. ఇది ఇంకొక ప్రోడక్ట్, ఇది ఏందో చూద్దాము. ఇది ఓపెన్ చేయడం టైం పడుతుందా? చిన్నగా వచ్చినాయి, చిన్నగా లీవ్స్ ఉన్నట్టున్నాయి లోపల. అండ్ దీనికి లీవ్స్ కూడా ఇచ్చినారు, మనం లీవ్స్ పెట్టి చూద్దాం ఎట్లా వచ్చిందో. ఇట్లా పెట్టాలి. ఇట్లా లీవ్స్ కూడా బాగానే వచ్చినాయి. ఇవన్నీ ఫుల్ పెట్టిన తర్వాత ఎట్లుంటుందో నేను వీడియో యాడ్ చేస్తా మీకు. ఇది కూడా బాగుంది కదా, న్యాచురల్ గానే ఉన్నాయి లీవ్స్, ఆర్టిఫిషియల్ ఏం కనిపించట్లేదు, ప్లాస్టిక్ ఏం కనిపించట్లేదు. అండ్ నేను ఇది రాదనుకున్నా, ఇది కూడా వచ్చింది. అండ్ ఇది ఇంకొక ప్రోడక్ట్. ఇదేంటంటే ఇది కూడా సేమ్ ఆర్టిఫిషియల్ లీవ్స్. బాగుంది. ఇది ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది కదా. ఇదంతా నాకు అంత అనిపించలేదు. ఇది ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ తెలిసిపోతుంది, ఒరిజినల్ లీవ్స్ లాగా ఏం లేవు. సో చూస్తా, ఇది పెడితే రిటర్న్ పెట్టేస్తా. నేనేమి ఇది మీషో ప్రోడక్ట్ ప్రమోషన్ ఏం చేయట్లేదు మీషో వాళ్ళది. నేను నా ఇంటికి కావాల్సిన ఏమేమి కావాలో అవి తెచ్చుకున్నా. మీకు కూడా యూస్ఫుల్ అయితే ఏమో, చీప్లో నేను అన్ని చీప్లో ఉన్నాయే చూసి ఆర్డర్ చేసిన. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఏమో అని చెప్పి వీడియో చేస్తున్నా. ఇది మాక్సిమం ఇదైతే రిటర్న్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. చూసినప్పుడు ఆర్టిఫిషియల్ అనిపించింది కానీ పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇది కూడా రిటర్న్ బెటర్లే. నాకేం తెలుసు నువ్వేం పెట్టినావు? నాకే గుర్తులేదు, నీకేం గుర్తుంటుంది? ఇది కూడా ఫ్లవర్ వాస్. పెద్దగా వస్తుంది అనుకున్నా నేను, ఇది చిన్నగా వచ్చింది. నేను ఇంత ఉంటది, ఇంత వెడల్పు ఉంటది అనుకున్నా. ఆ ప్లాస్టిక్ అందులో పెట్టి ఆర్గనైజ్ చాలా బాగుంది. ఇప్పుడు బాగుందా? కొంచెం బెటర్. ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి, అప్పుడు ఇవి ఇక్కడికి వస్తే ఫిక్స్ అయితే మంచిగా ఉంటుంది. నేను ఇది ఎక్కడ పెడుతున్నా కూడా మీకు నెక్స్ట్ తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా మా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తా. కానీ బాగుంది, క్యూట్ ఉంది కదా. చిన్నగా వచ్చింది కానీ బాగానే ఉంది. అండ్ ఇది ఇంకొకటి, ఇది నాకు తెలిసి ఇది ఎన్నో ప్రోడక్ట్ కూడా గుర్తులేదు మనకి.
లాస్ట్ అయితే కాదు. లాస్ట్ కాదు. ఇవి కాఫీ, టీ, షుగర్ ఈ 3 ఆర్డర్ పెట్టినా. బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ఇది బాగుంది. ఉంచుకుందామా రిటర్న్ పెడదామా? బాగుంది. రిటర్న్ ఏం పెట్టాము. ఇది బాగున్నాయి, చూపిస్తాను. 3 ఓపెన్ చేసి అరే సొట్ట పడ్డదే. ఇగో ఇది ఒక డ్యామేజ్ వచ్చింది షుగర్ది, ఇది సొట్ట పడ్డది. ఇవన్నీ బాగానే వచ్చింది. ఇది డ్యామేజ్ వచ్చింది, ఇది రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం. అండ్ ఇది లాస్ట్ ప్రోడక్ట్. ఇదేమొచ్చిందో చూద్దాం. ఇవి కూడా సేమ్ వార్డ్రోబ్, మనం క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఇందులో ఇట్లా ర్యాక్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మనం ఇవి బాయ్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి. సాక్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, ఇన్నర్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవన్నీ నేను వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక వీడియో చేస్తా, అప్పుడు చూపిస్తాను మీకు. యూస్ఫుల్లే కదా ఇది కూడా. యూస్ఫుల్. జీన్స్ పెట్టచ్చు, ఇట్లా పెట్టి ప్రతి ఒక్క జీన్స్ ఇందులో పెట్టచ్చు, మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి నాకైతే బాగా నచ్చినాయి. మీకు యూస్ఫుల్ అయితే డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ ఇస్తా, మీకు కూడా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇదేం మీషో ప్రమోషన్ ఏం కాదు, నాకు మా ఇంటికి కావాలి కాబట్టి నేను ఏమేమి కొన్నా అన్నది మీకు చూపిస్తున్నా. అండ్ ఈ ప్రోడక్ట్స్లో నేను మ్యాక్సిమం పెడితే ఇది ఒక్కటే రిటర్న్ పెడతా అనుకుంటున్నా. ఇంకా ఏవైతే రిటర్న్ పెట్టా ఇవన్నీ ఉంచుకుంటా. నేనేమనుకున్నా రిటర్న్ మ్యాక్సిమం ఒక 5-6 ప్రోడక్ట్స్ అయినా రిటర్న్ వెళ్ళిపోతాయి అని అనుకున్నా, కానీ అన్ని పెట్టుకుందామని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకు చేయాలి అని అనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేస్తా. మా ఇంటికి కావాల్సినవి అవి కూడా చూపియండి అక్క అని అంటే నేను చూపిస్తా. So that's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel Forty Vlogs. And comment చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎన్ని కమెంట్స్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. అరే కమెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి వీడియో తీయాలి అని అనిపిస్తుంది. సో అదనమాట. సో bye guys, see you in the next video.